ద ఫార్మర్ అండ్ హీస్ సన్స్. ఒక రైతు మరియు అతని కుమారులు. ఆ ఫార్మర్ హ్యాడ్ 5 సన్స్. ఒక రైతుకి 5 కుమారులు ఉండేవారు. దే వర్ స్ట్రాంగ్. వారు చాలా బలంగా, అండ్ హార్డ్ వర్కింగ్, మరియు కష్టపడే తత్వం ఉంది వారికి. బట్ కానీ దే వారు ఆల్వేస్ ఎల్లప్పుడూ క్వారల్డ్ గొడవ పడేవారు. విత్ వన్ అనదర్ ఒకరితో ఒకరు గొడవ పడేవారు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు దే ఈవెన్ ఫౌట్ వారు కొట్టుకునేవారు కూడా. ద ఫార్మర్ వాంటెడ్ ఆ రైతు ఏమని కోరుకున్నాడు? హీజ్ సన్స్ అతని కుమారులు టు స్టాప్ క్వారలింగ్ గొడవ పడటం ఆపాలని, అండ్ ఫైటింగ్ కొట్టుకోవడం ఆపాలని ఆ రైతు కోరుకున్నాడు. హీ వాంటెడ్ దెమ్ ఇంకా వారిని ఏమని కోరుకున్నాడు? టు లివ్ ఇన్ పీస్ వారు ప్రశాంతంగా బతకాలని కోరుకున్నాడు. ప్లెయిన్ వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్ అతను చెప్పే సలహాలు ఆర్ రిబ్యూక్ మందలింపు డిడ్ నాట్ హ్యావ్ మచ్ ఎఫెక్ట్ కానీ వారి మీద ప్రభావం చూపించలేదు. ఆన్ దీస్ యంగ్ పీపుల్ ఆ యువకుల మీద ఆ రైతు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో మందలింపు కానీ ప్లెయిన్ వర్డ్స్ సాదాసీదా అడ్వైస్ సలహాలు కానీ వారి మీద ప్రభావం చూపించలేదు. ద ఫార్మర్ ఆల్వేస్ థాట్ ఆ రైతు ఎల్లప్పుడూ ఆలోచించేవాడు. వాట్ టు డూ నేనేం చేయాలి? టు కీప్ హీ చిల్డ్రన్ యునైటెడ్ తన పిల్లలందరూ కలిసి ఉండాలని నేనేం చేయాలని ఆ రైతు ఆలోచించేవాడు. వన్ డే హీ ఫౌండ్ అన్ ఆన్సర్ ఒకరోజు తనకి సమాధానం దొరికింది. టు హీస్ ప్రాబ్లం తన సమస్యకి సమాధానం దొరికింది. సో హీ కాల్డ్ ఆల్ హీ సన్స్ టుగెదర్ ఒకరోజు వారందరినీ కూడా దగ్గరికి చేర్చాడు. హీ షోడ్ దెమ్ ఆ బండిల్ ఆఫ్ స్టిక్స్ అండ్ సెడ్ వారికి ఒక కట్టెల మోప చూపించి వారితో అన్నాడు, ఐ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు బ్రేక్ దీస్ స్టిక్స్ వితౌట్ సపరేటింగ్ దెమ్ ఫ్రమ్ ద బండిల్. ఐ వాంట్ నాకు కావాలి అంటే ఎనీ ఆఫ్ యూ మీలో ఎవరైనా సరే ఈ కట్టెల మోపు అంటే విప్పకుండా ఆ కట్టెల మోపును మోపుగానే విరగొడతారని అడిగాడు. ఈచ్ ఆఫ్ ద 5 సన్స్ ట్రైడ్ 1 by 1 వారిలో ఉన్నటువంటి ఒక్కొక్కరుగా విరగొడటానికి ప్రయత్నించారు. దే యూజ్డ్ దేర్ ఫుల్ స్ట్రెంగ్త్ వారికి ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి అండ్ స్కిల్ నైపుణ్యాన్ని ఉపయోగించారు. బట్ నన్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రేక్ ద స్టిక్స్ వారిలో ఎవరూ కూడా ఆ కట్టెల మోపుని విరగొట్టలేకపోయారు. దెన్ ద ఓల్డ్ మ్యాన్ సెపరేటెడ్ ద స్టిక్స్ అండ్ గేవ్ ఈచ్ ఆఫ్ దెమ్ జస్ట్ అ సింగిల్ స్టిక్ టు బ్రేక్. దెన్ అప్పుడు ద ఓల్డ్ మ్యాన్ ఆ వృద్ధుడు సెపరేటెడ్ ఆ కట్టెల మోపుని వేరుపరిచాడు. ద స్టిక్స్ అండ్ గేవ్ ఈచ్ ఆఫ్ దెమ్ జస్ట్ ఎ సింగిల్ స్టిక్ టు బ్రేక్ వారికి ఒక్కొక్క కర్ర ఇచ్చి విరగొట్టమన్నాడు. దే కుడ్ బ్రేక్ ద స్టిక్స్ ఈజీలీ వారు ఈజీగా విరగొట్టగలిగారు. ద ఫార్మర్ సెడ్ అప్పుడు ఆ రైతు చెప్పాడు, ఆ సింగిల్ స్టిక్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వీక్. చూసారా ఆ సింగిల్ స్టిక్ ఒక్కొక్క కర్ర అది చాలా వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. ఇట్ ఈజ్ స్ట్రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ టైడ్ అప్ ఇన్ ఏ బండెల్. కట్టెల మోపులో ఉన్నప్పుడు ఆ కర్రలన్నీ కూడా ఒక్కొక్కటి చాలా బలంగా ఉంటుంది. లైక్ వైజ్ అలాగే యూ విల్ బీ స్ట్రాంగ్ మీరు కూడా బలంగా ఉంటారు. ఇఫ్ యు ఆర్ యునైటెడ్ మీరు కూడా ఐక్యంగా ఉన్నట్లయితే మీరు కూడా బలంగా ఉంటారు. యూ విల్ బీ వీక్ ఇఫ్ యు ఆర్ డివైడెడ్ మీరు కనుక వేరుపడ్డారనుకోండి మీరు బలహీనంగా ఉంటారు. యునైటెడ్ వీ స్టాండ్ డివైడెడ్ వీ ఫాల్. యునైటెడ్ అంటే ఐక్యంగా ఉన్నప్పుడు వీ స్టాండ్ నిలబడి ఉంటాం, డివైడెడ్ వీ ఫాల్ మనం పడిపోతాము విడివిడిగా ఉంటే. ఈ స్టోరీ మొత్తం మీద మనకేం చెప్తుందంటే నీతి ఐక్యమత్యమే మహాబలం.